దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాస్టర్ దేవుడు దీవించుగాక. అధ్యాయం అంతా చదివిపెట్టారు. నిజంగా చదువుతూ ఉండగానే మీకు అర్థమైపోవాలి. ఇక్కడ పాట చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటి? ఏం పేరమ్మా? బెల్షస్సరు. నాకు వినండి, రాజు పేరు బెల్షస్సరు. ఈ బెల్షస్సరు అనే రాజు కామనే, రాజు గారు విందులు చేసుకోవడం అనేది కామన్ ఎక్కడైనా. ఆయన రాణులతోటి ఉపపత్తులతోటి ఆయన కూడా భార్యలందరితో కూర్చున్నాడు విందు చేసుకోవడానికి. విందు చేసుకున్నాడు, బాగానే ఉంది, ముందు పోసుకొని తాగుతున్నారు. సడన్గా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి యెరూషలేము మీదకి దాడి చేసి యెరూషలేము దేవాలయంలో సొలొమోను చేయించిన బంగారపు ద్రాక్షారసపు కప్పులు, ద్రాక్షారసపు గిన్నెలు, ద్రాక్షారసపు గ్లాసులు, ఇవన్నీ గోడవల్లో ఆ నెబుకద్నెజరు అసలు సొలొమోను ఆ దేవాలయం కట్టించినప్పుడు తయారు చేసిన పాత్రలన్నీ తెచ్చాడే కానీ వాళ్ళ తండ్రి అయిన నెబుకద్నెజరు ఒక్కనాడు కూడా వాటిని ముట్టుకోలేదు. అసలు భయం వేసింది. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కట్టంగానే ఆ దేవాలయంలోకి ఎవరు వచ్చారు? ఆ రోజుల్లో దేవాది దేవుడు దిగొచ్చాడు. అంటే ముట్టుకుంటే నేను చచ్చిపోతానని నెబుకద్నెజరు భయపడిపోయి ముట్టుకోవాలి. కానీ ఆయన కుమారుడుగా ఉన్న ఈ బెల్షస్సరు ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి గోడవల్లో ఉన్న యెరూషలేము దేవాలయం నుంచి నా తండ్రి తెచ్చిన ఉపకరణాలన్నీ కడిగి తీసుకురండి, నేను దానిలో ముందు పోసుకొని తాగాలి, తీసుకురండి అంటే గొప్ప పని వారు వెళ్ళిపోయి అన్నగౌండ్లోకి వెళ్ళి అటన్నింటినీ తెచ్చి శుభ్రపరిచి రాజుగారు కొని పెట్టగానే రాజుగారంట కొయ్యతో చేయబడిన బొమ్మలు, కొయ్యతో చేయబడిన బొమ్మలు అంటే విగ్రహాలన్నీ పెట్టుకున్నాడంట. కర్రతో రాళ్ళతో చేసిన బొమ్మల్ని కళ్ళ ముందు పెట్టుకున్నాడంట. మరి అవి కళ్ళతో చూడమన్నా చూడమంట, వినైనా వినలేవంట. ఆ బొమ్మలన్నీ పెట్టుకొని వీళ్ళు నా దేవతలు, వీళ్ళు నా దేవతలని చెప్పుకుంటా ఆ ఉపపత్తుల ముందు, భార్యల ముందు గరానాగా గొప్పగా, అర్థమవుతుందా? గొప్పగా భార్యల ముందు, ఆ ఉపపత్తుల ముందు, ఆ కర్రతో చేసిన బొమ్మల ముందు, దేవతల ముందు, మన దేవాలయం యెరూషలేము దేవాలయం నుంచి తీసుకొచ్చిన పాత్రలో ముందట పోపించి వాటిని గనపరుస్తూ ఈ ముందు తాగబోతున్నాడు. ఏంటి గనపరుస్తూ? దేవాలయం నుంచి తెచ్చిన ఆ పాత్రలను హీనపరుస్తూ, దేవుడు అంట దీంట్లో ముందు పోతు తాగబోతున్నాను నేను. ఏం చేస్తారు నా దేవుడు? మన వాళ్ళనే నేను కర్రతో చేసుకున్న ఈ నా బొమ్మ చూడు ఎంత అందంగా ఉందో, చెక్కతో చేసుకున్న నా బొమ్మ చూడు ఎంత బాగుందో, నా దేవుడు చూడు ఎంత గొప్పగా ఉన్నారో. వాళ్ళ దేవుడు అంట సర్వశక్తిమంతుడంట. ఆయన జోలికి వెళ్తారంట ఒక్కొక్కరిని నాశనం చేస్తాడంట. ఏంటి వాళ్ళు వెలుచుకుంటున్నారు? ఇప్పుడు ఈ గ్లాసులు తెప్పించా, దీంట్లో మందు పోతున్నా, ఏం చేస్తాడో చూద్దాం అని ముందు అట్ట పోసాడు. అంతే, అట్ట పోసి గ్లాసులు ఇట్లా పట్టుకొని నోటి దగ్గరికి తెచ్చారో లేదో లైట్ వెలుగుతా ఉంది. అక్కడ లైట్ దగ్గరికి ఒక చెయ్యి వచ్చేసింది, చేతికి రొప్పే లేదు, ఏమీ లేదు, ఒక చెయ్యి వచ్చింది. ఈ చెయ్యి వచ్చేసి గోడ వెలుగు దగ్గర రాస్తుందంట. మేనే టేకిల్ బిఫోర్ సీజన్ రాసేస్తుంది. ఏం స్తోత్రం చెప్పండి. ఆయన వస్తువులు కొట్టుకుంటే ఆయన దోచుకుంటాడా? ఆయన శక్తి లేడా? దేవుని యొక్క ఉపకరణాలై దేవుని ప్రతిష్ఠ చేసి ద్రాక్షరసాన్ని పోసి పరిశుద్ధులకు ఇచ్చే ఉపకరణాలై అటు ముట్టుకుంటానికి అధికారము లేదు. ఒక అమ్మాయి గుడిస్తారు పాస్టర్ గారు, తాళాలి పాస్టర్ గారు శుభ్రం చేస్తానయ్యా. పాస్టర్ గారు నమ్మి గబగబా పాపం తాళాలు ఇచ్చి అమ్మ జాగ్రత్త రేపు బల్లారం ముందర ఆ గ్లాసులు కప్పులని కడిగి నీట్గా పెట్టని బీరువా తాళాలు కూడా ఇచ్చారు. వెండి గ్లాసులు అంటారు. బాగా లేము గారు టీచర్ గారు, గవర్నమెంట్ టీచర్ గారు కొనిచ్చారు. ఒక 50 వెండి గ్లాసులు ఇచ్చారండి నాకు. అమ్మా చర్చిలోకి నా దేవుడు రోగాన్ని తగ్గించాడు, ఇదిగో నా జీతం అంతా పెట్టి నేను వెండి గ్లాసులు కొనిస్తానని దేవుడు అనుకున్నాను. ఇదిగో నాకు వెండి గ్లాసులు నేను కొనిస్తున్నాను పాస్టర్ గారు, జాగ్రత్తగా బీరువా కూడా కొనిస్తున్నానని బీరువా కూడా కొనిచ్చినట్టు 2000 కొనిరు అంత ఎక్కువ బీరువా. దాంట్లో దాంట్లో పాస్టర్ గారి దగ్గర తాళాలు బొట్టులో పెట్టుకోవడం. మరి ద్రాక్షరస కార్యక్రమం, బలారం కార్యక్రమం అయిపోగానే ఈ సామాన్లు అంతా ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి ఆ బీరువాలో సర్దుతున్నారు.
మరి అమ్మగారు ఉడుతుందే, మరి మొక్కుకుందిగా ప్రతి నెల అదే బాధ్యత. అది గుడి అంతా తుడిసి ఊడుస్తూ ఉండేవాడు. పాస్టర్ గారు అన్నాడంట, రేపు బల్లారాధన ఉంది కదా, ఆ గ్లాసులు కూడా తీసి శుభ్రం చేసి నీట్గా మళ్ళీ ఎట్టగా ఎక్కడ ఉన్నాయి అది పెట్టేసేయడం వల్ల నేను రేపు పొద్దున్న ద్రాక్షరసం పోషించుకుంటాను అన్నాడు. గ్లాసులు 50 గ్లాసులు లెక్క ఉండేటది. 100 100 లెక్క తెలియకుండా 100 ఇచ్చింది లేరు గారు, మరి 100 గ్లాసులు లెక్క తెలియద్దారా? అంతే కదా, పాస్టర్ గారికి ఐడియా ఉంటుంది కదా. మరి అక్కడ ఉన్న గ్లాసులు ఎన్నో అయ్యగారికి బాగా తెలుసు కదా. వచ్చేసాడు పాస్టర్ గారు, అయ్యగారు నేను శుభ్రం చేశాను, అయ్యో తాళాలు ఇచ్చింది 2 తాళాలు, చర్చి తాళము బీరువా తాళం. కానీ బీరువాలో పాస్టర్ గారు పెట్టిన 150 గ్లాసులు లేవు, 15 గ్లాసులు ఎగిపోయి. గ్లాసులో పెట్టి జాకెట్లు ఉన్నాయి, ఇటొక 5 కూర్చుకొని బయట చేయగలిగినట్టు ముసుకేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయింది. అయ్యగారు తెల్లారి ద్రాక్షరసం అన్నీ తెచ్చుకున్నాడు. 150 గ్లాసులు ఇచ్చింది ఆ టీచర్ గారు. మరి ఎన్ని పంచి లైన్గా పెంచాలిగా, మన చర్చిలో 150 మంది వస్తారని ఆమె 150 మంది ఇచ్చింది. 150 గ్లాసులు పేరవడదా అన్నాడు. అందులో ట్రే తెలిసిపోయింది. ఆ ట్రేలో ఉంది, ఆ ట్రేలో గ్లాసులు మీరు పెట్టామనుకో ఎన్నో తెలిసిపోవాలి. దాంట్లో 50 పడతాయి మన దాంట్లో. 50 గ్లాసులు అంటే నాకు తెలిసిపోద్దా? అవి 150 గ్లాసులు కాబట్టి 3 ట్రేలు పేరవాలి. ఆయన 3 ట్రేలు పెట్టాడు. చక్కగా గ్లాసులు లైన్గా పేరవాలి, నేను రసం పోసుకున్నాను అన్నాడు. పనివాడు గబ్బ రసం పోతున్నాడు. పోస్తా లైన్గా కప్పులు ఇలా సర్దుతా ఉంటే ఆ కప్పులన్నీ సర్దే 15 గ్లాసులు ఎక్కువ. ఎవరిని అడగాలంటే ఇప్పుడు, అమ్మా వసంతమ్మ ఒకసారి ఎట్లా నా దగ్గరికి, వసంతమ్మ చర్చిలోకి రాలేదా? ఆడికి వెళ్ళింది, నిన్నే శుభ్రం చేసి వెళ్ళింది అంతా. ఇట్లా మర్చిపోయాడు. లేదు ఊరెళ్ళింది. బలరాత్రి ఎక్కడ పడితే తీసేసి మార్చేయడానికి వెళ్ళింది. మారుతా కూడా ఏంటి పట్టాలు మారుతుంది. పిల్లకి శాపం తేటాయి వెళ్ళి ఇవన్నీ చిత్రపొడి చేసేసి పెప్పుతో లైన్గా అన్ని కవర్లో పెట్టుకొని మా ఇంట్లో మమ్మల్ని పాత ఎండు తీసుకోండి అని పాత ఎండి అడిగేం తెలుసు ఎన్ని ఎట్లాంటి అని తూకం వేసాడు, లెక్కేసుకున్నాడు. పట్టాలు ఇచ్చాడు. కాళ్ళకు పట్టాలు పెట్టింది. తెల్లారి పుట్టినకాడ రేత్రుడి పొద్దున్నే వచ్చింది. వస్తా ఉండగానే గుడ్డి పిల్ల ఏం చేసింది అసలు, పట్టాలు పెట్టగానే జపం చేసిందే. 3 ఏళ్ల పిల్లలు పట్టాలు పెడితే ఎట్టుంది, జ్వరం వచ్చింది. ఆ జ్వరం మీద పిల్లలు ఫిట్స్ వచ్చేసి 2 కాళ్ళు సచ్చుపడిపోయి. ఎవరు చేసిన పాపది తల్లి. గుళ్ళో ఉన్న 15 గ్లాసులు ఎత్తుకెళ్ళి పసిపిల్ల కాళ్ళకి శాపం తీసుకొచ్చింది. పట్టాలు బాగా పెట్టాను అనుకుంటుంది. వెనకాల ఏమి తెచ్చుకుని దేవాలయం నుంచి శాపాన్ని తెచ్చుకుంటే, మనం దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయ ఉపకరణాలు ముట్టుకుంటే ఏమవుతుంది అంటారు చెప్తున్నా మీకు. 15 గ్లాసులు కొనుక్కుంటే మొత్తం కంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం కాదేమో. అనవసరంగా జీవితకాల శాపం పిల్ల మీద తెచ్చింది. పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్ అన్నాడు, ఈ పిల్లకి నరాల బలహీనత వచ్చేసింది, 2 కాళ్ళు పనిచేయము, నడవలేదు ఈ పిల్ల అన్నాడు. అదేంటే ఇంకొక హాస్పిటల్ 10 హాస్పిటల్ తిప్పింది. 20,000 ఖర్చు అయిపోయింది. తీసుకుంటే 3,000 రూపాయలు అప్పు చేసింది. అక్కడెక్కడ తీసుకొచ్చింది. ఊరంతా అప్పులే అప్పు చేసేసి పిల్లలు చూపించింది. పిల్ల కాళ్ళు పోలియో వచ్చిన కాళ్ళు అయిపోయింది. దేవుడి స్తోత్రం వచ్చింది పరిగెత్తుకున్నా. దైవజనుడు ఏమనగా, అమ్మా వసంత పిల్లకి ఎట్టుందమ్మా, నువ్వు శాపం వల్ల నా పిల్ల టైం అయింది. ఇంటికి వచ్చాడు లాస్ట్ గారు. తప్పమ్మా నేను ఊరుతో అనలేదమ్మా, వసంతం ఆడుందని అడిగాను. అంతేనమ్మా, నువ్వు గ్లాసులు తీసేవని కూడా నల్లా తగిలి ఏంటంటే ఇంటికాడ ఉన్నట్టు లేదా అన్నాను అందరితో. నేను ఎందుకమ్మా నువ్వు బాధపడేది, అయినా దేవుడు ఎందుకమ్మా అనుకోడు. పాస్టర్ గారు నా పిల్ల కాళ్ళు వస్తాయా రావా చెప్పు, దేవుడిని అడుగుకోమ్మా, దేవుడిని అడుగు, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తా ఉంటేనట గలగల గ్లాసులు ఒళ్ళో పడుతున్నాయి అంటే వచ్చి గలగల గ్లాసులు ఒళ్ళో పడ్డాయి. గ్లాసులో శాపం చూపుతున్నాడు దేవుడు కనుమరిగింది ఏదైనా ఉందండి. అన్నీ కనపడతానంటే ఎవరు తెలియకుండా తీసేలే, ఆయన తెలియకుండా లేపేసేలే, అలా తెలియకుండా దాచేసేలే అనుకోబాకండి. సమస్తమును చూడతానే ఉంటాడు. దేవాలయం పనులు చావట్టే శాపమే. దేవాలయం నింపాలి, దేవాలయంని అపవిత్రపరచబడదు. ఏ దేవాలయం అంత సార్వత్రిక సంఘం, లోకమైన బాప్టిస్ట్ అయినా, పెద్ద
హల్లెలూయా చెప్పండి గట్టిగా. చిన్నదని లేదు, పెద్దదని లేదు, చిన్నమంతా భయపడకండి అన్నాడు. లక్షల సంఘాలు ఉన్నాయండి, 100 మంది ఉన్న సంఘాలు ఉన్నాయి, 25 మంది ఉన్న సంఘాలు ఉన్నాయి, 10 మంది ఉన్న సంఘాలు ఉన్నాయి. అన్నిట్లో ఎవరు నివసిస్తారు? యేసయ్య ఉంటాడు. ఎక్కడ ఆయన శిక్షా విధి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. పెద్ద చర్చిలో కూడా ఆయన శిక్షా విధి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయిస్తున్నది. ఏ పాస్టర్ గారికి ఎంత పని చేయాలో అంత పని అప్పు చెబుతాడు ఆయన. చేయగలిగిన వాళ్ళకి చేయగలిగినంత పని, చేయలేని కూడా కొద్ది పని అప్పు చెబుతాడు. చిన్న పిల్లలు మిల్కీ ఉంది, మిల్కీకి ఎంత బిందించి భయపడ్డా పోషిద్దామా? మిల్కీకి ఏమి చేయాలి? ఎంత చిన్న గిన్నె లాంటి నీళ్ళితే బుడిబుడి తెచ్చి అంతేగా. లేదు లేదు ఈ పిల్ల బిందె పోయాల్సిందేనంటే అక్కడ ఏమైపోద్ది? పడిపోద్ది బిందేస్తుంది. అందుకే ఎవరికి తగిన భారాన్ని దేవుడు వారికి పెడతా ఉంటాడు. ఈ పరిచర్య నానా రకాలుగా ఉంటుంది. ఈ పరిచర్య చేస్తా ముందుకు వెళ్తున్నప్పుడు పని చేయించుకునేవాడు మాత్రం పైవాడు బైక్ బలి డిస్టర్బ్గా కొనాల్సింది నా మీద బాధపడి. అయితే ఆ తల్లికి ఒళ్ళో గ్లాసులు పడుతుంటే ఎంత అనిపిస్తుందో తెలుసా? మహాపార పాపం చేసిన అమ్మాయికి మాస్టర్ గారి దగ్గరికి వచ్చాయ్యా, ఆ గ్లాసులు అంతా నేను కొనుక్కోతాను, తీసుకోవాలి కొనుక్కొచ్చుతాను. ఆ గ్లాస్ వేయ మోడల్ కానీ గ్లాస్ తీసుకెళ్ళి ఆ 15 గ్లాసులకు తోడుకు ఒక 5 గ్లాసులు వేసి 20 గ్లాసులు తెచ్చి చర్చిలో ఇచ్చినాక ఆ 20 గ్లాసులు చూసి ఆ 20 గ్లాసులు లోపల జరుగుతున్నాక మాస్టర్ గారు అన్నాడు, అమ్మా ఏం తప్పు తెలుసుకొని తిరిగి వచ్చావు కాబట్టి దేవుడిని బిడ్డని స్వస్థపరుస్తాడులే అన్నాడు. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ప్రార్థన చేస్తుంది. ఇంకా గ్లాసులు పట్టయా ప్రార్థన చేస్తా, నా బిడ్డని స్వస్థపరచయ్యా కాలం మూడు రాసుకుంటుంది. చిన్నగా పిల్ల తప్పడం వీళ్ళు ప్రార్థించింది. దోషాన్ని పాపాన్ని ఒప్పుకోవాలా వద్దా? మరి ఇక్కడ బెల్షస్సర్ రాజు ఏం చేస్తున్నాడు? దేవాలయంలోని బంగారు పాత్రలు తెప్పించి దాంట్లో మందు పోసుకొని భార్యలు చూస్తున్నారని ఆ భార్యలందరూ చూసేటప్పుడు గర్భపరుస్తూ గర్భమ తాగేస్తుంటే దేవుడు ఊరుకున్నాడా? మేనే టెక్కిల్ ఫార్సీన్ అని చూడమే రాజు. మేనే టెక్కిల్ ఫార్సీన్ అంటే అర్థం ఏంట్రా? చదవరా అన్నాడు. కల్దీలు, జ్యోతిష్కులు, గాడిని దిగలిగిన వారు అనేకులు వచ్చారు. అందరూ చదవండి. ఒక్కరు చదవగలిగారండి? ఒక్కరికైనా భాష తెలిసిందా? అది ఎవరి భాష? దేవదూతల భాష. ఈ దేవదూతల భాష ఎవరు పడితే వాళ్ళు చదవలేరు. ఎవరికి వచ్చింది? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి మాత్రమే వచ్చింది. అందుకని ఏం చేశారు? ఈ భాష చదవటానికి అనేకులు పిలిస్తే ఎవ్వరు చదవలేకపోయారు. అప్పుడు బెల్షస్సర్ అంటున్నాడు, చదవండి ఇక్కడ 5వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడేయుట నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకున గాండ్రలను గారిని విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పై అధిపతిగా అతనిని నియమించారు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడి, కలలు చేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలు ఉత్తరించుటయు జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడ్డాడు. ఎవరు కనపడ్డారండి ఇక్కడ? దానియేలు. అలా చెబుతుంది, ఇదిగో దేవతల ఆత్మ కలిగిన వాడు అక్కడ ఉన్నాడు అంటే మనుషుల్లో దేవతల ఆత్మ ఉంటుందా? దేవుని ఆత్మ ఉంటుందా? ఉంటుంది. ప్రార్థన చేసి 3 గంటలు పడుకున్నా. నేను ప్రార్థన చేసి పడుకున్నాక ఒక దర్శనం చూపించాడు. అయ్యా మీ అందరి కోసం చేస్తానండి డైలీ ప్రేయర్, ఒక్కళ్ళు కూడా లేదు. మన మందిరంలో కొద్ది మందిగా మీరు మీ అందరి కోసం ఒక్కొక్కరి కోసం చేస్తా. ఏమన్నా కాళ్ళు డబ్బులు తగ్గాలని, ఆ పిఎం డబ్బులు పని అవ్వాలని, మా శాంతం కూడా ఆరోగ్యం రావాలని, మనవడికి మనవరాలకి ఉద్యోగాలు రావాలని, కూతురు రేపు డిఎస్సీ రాస్తుంది, రేపు ఎల్లుండి ఎగ్జామ్స్, వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. పిల్లల కోసం చేస్తాం. మన బిందుకు జాబ్ రావాలని ప్రార్థిస్తున్నాం. ఇంకా చెప్పాలని కలవది గర్భం, ఇదిగో పింకీకి జాబ్ రావాలని, జాన్కి జాబ్ రావాలని, ప్రతిభకు జాబ్ రావాలని, వీటన్నిటి కోసం పెడతా ఉంటే